ఈరోజు మనం ఉపజాతులు అనబడే తేటగీతి, ఆటవెలది మరియు సీసము పద్యాల వెనుక ఉన్న లాజిక్ను చాలా సులభంగా తెలుసుకుందాం. రైట్. అసలు ముందుగా ఈ ఉపజాతులంటే ఏంటో చూద్దాం. ఎందుకంటే అందరూ వృత్తపద్యాలు అయిన ఉత్పలమాల, చంపకమాల గురించి ఎక్కువగా వింటారు కదా. అవును. ఇవి కూడా వాటంతా కఠినంగా ఉంటాయా? మంచి ప్రశ్న. వృత్తపద్యాలు అనేవి సంస్కృత ఛందస్సు నుండి వచ్చాయి. వాటి అక్షర నియమాలు చాలా కఠినం. లెటర్ పక్కాగా ఉండాలి అక్కడ. అవును. కాని ఈ ఉపజాతులు అలా కాదు. ఇవి అచ్చమైన మన తెలుగు నేలమీద పుట్టిన పద్యాలు. వీటికి అక్షరాల కౌంట్ కంటే మాత్రలు లేదా గణాల బరువు ముఖ్యం. అంటే పాడుకునేటప్పుడు వచ్చే ఆ మ్యూజికల్ టైమింగ్ అంటారా? అదే. ముందుగా మనం తేటగీతి గురించి మాట్లాడుకుందాం. సరే. దీని నియమాలు చూస్తే ఇందులో 4 పాదాలు అంటే 4 లైన్లు ఉంటాయి. ఇక రెండవది, దీనికి ప్రాస నియమం లేదు. ఒక్క నిమిషం ఆగండి. ప్రాస నియమం లేదు అంటున్నారా? అవును, ఉండదు. పద్యం అనగానే మొదటి అక్షరం తర్వాత వచ్చే ఆ రెండో అక్షరం ప్రతి లైన్లో ఒకేలా ఉండటానికి కదా మనం ప్రాస అంటాం. ఆ ప్రాస లేకపోతే పద్యం చప్పగా అనిపించదా? ఇక్కడే కవుల తెలివితేటలు బయటపడతాయి. ప్రాస లేకపోయినా ఈ యతి అనేది ఆ లోటును భర్తీ చేస్తుంది. ఓహో, యతి అంటారా? అవును. యతి అంటే ఒక పాదంలోని మొదటి అక్షరానికి, అదే లైన్లో నిర్ణయించిన మరొక గణంలోని మొదటి అక్షరానికి మధ్య ఉండే అచ్చుల మైత్రి. అంటే సౌండ్ మ్యాచ్ అవ్వాలన్నమాట. ఖచ్చితంగా. తేటగీతిలో ప్రతి పాదంలో 4వ గణంలోని మొదటి అక్షరమే యతి స్థానం అవుతుంది. ఇది వినడానికి ఒక అద్భుతమైన రిథం ఇస్తుంది. అర్థమైంది. మరి దీని అసలు ఫార్ములా ఏంటి? గణాల అమరిక ఎలా ఉంటుంది? ఫార్ములా ఏంటంటే, ఒక సూర్యగణం, దానికి తోడు 2 ఇంద్రగణాలు, మళ్ళీ చివర్లో 2 సూర్యగణాలు. ఒక్క నిమిషం. ఒక సూర్య, 2 ఇంద్ర, 2 సూర్య. అవును, మొత్తం 5 గణాలొస్తాయి. దీన్ని అర్థం చేసుకోటానికి ఒక చిన్న ఊహను జోడిద్దాం. ఇదొక మ్యూజికల్ శాండ్విచ్ లాంటిదన్నమాట. శాండ్విచా? బాలే చెప్పారు. అంటే ముందొక చిన్న బ్రెడ్ స్లైస్ లాగా తేలికపాటి సూర్యగణం వస్తుంది. అవును. ఆ తర్వాత మధ్యలో కొంచెం బరువైన స్టఫింగ్ లాగా 2 పెద్ద ఇంద్రగణాలొస్తాయి. ఖచ్చితంగా. మళ్ళీ చివర్లో కవర్ చేయటానికి 2 తేలికపాటి సూర్యగణాలు. అంతే కదా? చాలా అద్భుతమైన ఉదాహరణండి ఇది. సరిగ్గా శాండ్విచ్ లాగానే పద్యం నడక ఉంటుంది. మొదట తేలికగా మొదలై మధ్యలో గంభీరంగా మారి మళ్ళీ తేలికగా ముగుస్తుంది. రైట్. దీన్ని మనం ప్రాక్టికల్గా చూద్దాం. మన దగ్గరున్న సోర్సులో ఒక ఉదాహరణ ఇచ్చారు కదా, ఆ పాదాన్ని విడదీసి చూద్దాం. తప్పకుండా. సరే, దీన్ని లెక్కపెడదాం. మొదటి పదం తీ, విరి. ఇవి 3 లఘువులు కాబట్టి నగణము, అంటే ఇది సూర్యగణం. అవును. తర్వాత ఈనుమ్ము నా, ఇందులో 4 అక్షరాలు, ఇది నలము, అంటే ఇంద్రగణం. కరెక్ట్. ఆ తర్వాత తై, లంబు, ఇది గలము, సో ఇది కూడా ఇంద్రగణమే. అవును, 2 ఇంద్రగణాలొచ్చాయి. నెక్స్ట్ తీయ, ఇది గలము, అంటే సూర్యగణం. చివరగా వాచు, ఇది కూడా సూర్యగణం. చూశారా? లెక్క పక్కగా సరిపోయింది. ముందొక సూర్య, మధ్యలో 2 ఇంద్ర, చివర 2 సూర్యగణాలు. భలే కుదిరిందసలు. మరి ఇందాక మీరు యతి మ్యాజిక్ అన్నారు కదా, అది ఇందులో ఎలా పనిచేస్తుంది? నియమం ప్రకారం 1వ అక్షరానికి 4వ గణంలోని 1వ అక్షరానికి యతి చెల్లాలి. ఓకే. ఈ లైన్లో మొదటి అక్షరం తి. మరి 4వ గణమేంటి? తీయ. రైట్, తీయ. అందులో మొదటి అక్షరం తి. ఆ తీకి మధ్య ఉన్న ఈ అనే అచ్చు శబ్దం ఒకటే కాబట్టి యతిమైత్రి ఎంత సహజంగా కుదిరిందో చూడండి. ఓహో, తివిరి తీయ. అవును, ఒకే సౌండ్ రిపీట్ అవుతోంది. అవును కదా. విద్యార్థులు ఇదొక పజిల్లాగా సాల్వ్ చేయొచ్చు. అవును, మన దగ్గర ఉన్న అభ్యాసాలలో ఒక పద్యం ఇచ్చారు విద్యార్థుల కోసం. దీన్ని స్టూడెంట్స్ ఎలా సాల్వ్ చేయాలి అంటారు? అసలు పరీక్షలో పద్యం చూడగానే భయపడకూడదు. ముందుగా అక్షరాలు చదువుకుంటూ లఘు గురువులు గుర్తించాలి. అంటే ముందు మార్కింగ్ చేసుకోవాలి. అవును. ఆ ఖిల అనేది 3 లఘువులు, సో మొదటి సూర్యగణం వచ్చేస్తుంది. రైట్. తరువాత రూ ప ము లల్ అనేది ఇంద్రగణం, మళ్ళీ దన్నరు అనేది ఇంకో ఇంద్రగణం. అంటే మధ్యలో స్టఫింగ్ వచ్చేసింది. అవును. ఆ తర్వాత ప మైన వాండు అనే 2 సూర్యగణాలు వస్తాయి. ఇక్కడ మొదటి అక్షరం ఆ, 4వ గణంలో మొదటి అక్షరం ప. పలో కూడా ఆనే అచ్చుంది కదా. కరెక్ట్. ఆ రెండిటికి యతి సరిపోయింది. విద్యార్థులు ఈ ఒక్క సూర్య, 2 ఇంద్ర, 2 సూర్య అనే ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు. చాలా సింపుల్గా ఉంది. సరే,
తేటగీతి ఒక ప్రశాంతమైన నడకతో వెళ్లే పద్యం అని అర్థమైంది. అవును. కానీ ఇప్పుడు ఒకే రకమైన నడక కవికి బోర్ కొట్టిందనుకోండి, కొంచెం నాట్యం చేస్తున్నట్లు లయం మారాలి అంటే ఇక్కడే ఆటవెలది పద్యం వస్తుందనుకోండా. సరిగ్గా పట్టుకున్నారు. ఆటవేళది అంటేనే నాట్యం చేసే స్త్రీ అనే అర్థం. ఆ పేర్లోనే ఆ ఆల్టర్నేటింగ్ రిథం దాగి ఉంది. ఓహో, ఆల్టర్నేటింగ్ రిథమా? అంటే నియమాలు వేరుగా ఉంటాయా? పైకి తేటగీతిలాగేనే అనిపిస్తాయి. ఇందులో కూడా 4 పాదాలుంటాయి. ప్రాసనియమం లేదు. 4వ గణంలో మొదటి అక్షరానికే యతిస్థానం. అన్నీ ఒకేలా ఉన్నప్పుడు మళ్ళీ ఆ లయ ఎలా మారుతోంది? ఫార్ములా ఏమైనా మార్చారా? ఖచ్చితంగా మార్చారు. తేటగీతిలో 4 లైన్లకు ఒకే ఫార్ములా. కాని ఆటవెలదిలో బేసిపాదాలు, సరిపాదాలు వేరువేరుగా ఉంటాయి. అంటే లైన్ని బట్టి ఫార్ములా మారుతుందా? అవును. బేసిపాదాలు అంటే 1, 3 లైన్లు. వీటికి సూత్రమేంటంటే 3 సూర్యగణాలు ప్లస్ 2 ఇంద్రగణాలు. ఒకసారి ఆగుదాం. 3 సూర్యగణాలు, ఆ తర్వాత 2 ఇంద్రగణాలు. అవును. మొత్తం 5 గణాలు. అంటే ఇక్కడ ముందు తేలిగ్గా మొదలై చివర్లో బరువైన ఇంద్రగణాలు వస్తాయన్నమాట. మరి సరిపాదాల సంగతేంటి? ఇక్కడే ఉంది అసలైన మ్యాజిక్. సరిపాదాలలో అంటే 2, 4 లైన్లలో కేవలం 5 సూర్యగణాలు మాత్రమే వస్తాయి. నిజంగానా? ఇంద్రగణాలు అస్సలు రావా? ఒక్క ఇంద్రగణం కూడా రాదు. అన్ని తేలికపాటి సూర్యగణాలే. వావ్! అంటే మొదటి లైన్ చివర్లో బరువైన ముగింపొస్తోంది. వెంటనే రెండో లైన్ అన్నీ తేలికపాటి గణాలతో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అవును. నాట్యం చేసినట్లుగా సాగిపోతుంది కదా. దీన్ని మనం ఉదాహరణతో చూద్దాం. మొదటి పాదం అంటే బేసిపాదం తీసుకుంటే చిత్తశుద్ధిగలిగి చేసిన పుణ్యముబు. ఇక్కడ లయను విడదీద్దాం. చిత్ అనేది సూర్యగణం, శుద్ధి సూర్యగణం, గలిగి కూడా సూర్యగణం. ఇవి 3 తేలికైన గణాలు. ఓకే. తర్వాత చేసిన అనేది ఇంద్రగణం, పుణ్యముబు ఇంద్రగణం. అంటే 3 సూర్య 2 ఇంద్ర. ఫార్ములా మ్యాచ్ అయింది. యతి కూడా చూడాలి కదా. అవును. 1వ అక్షరం చీకి, 4వ గణం మొదటి అక్షరం చేకి సరిపోయింది. రెండింటిలోనూ ఈ ఏ అచ్చుల మైత్రి ఉంది. ఇప్పుడు ఆ వేగంగా వెళ్లే సరిపాదం అంటే రెండో లైన్ చూద్దాం. కొంచెమైన నదియు గదవుగాదు. చదువుతుంటేనే వేగం తెలుస్తోంది కదా. అసలెక్కడ ఆగినట్లు అనిపించలేదు. ఇందులో కొంచ, మైనా, నదియు, గదవు, గాదు ఈ 5 సూర్యగణాలే కదా. రవులోని గోకి యతిమైత్రి కుదిరింది. ఇది విద్యార్థులకు భలే ప్రాక్టీస్ అవుతుంది. ఖచ్చితంగా. కవులు ఎంత తెలివిగా పద్యరూపంలోనే ఆ రూల్స్ దాచారో చూడండి. ఇనగణత్రయంబు అంటే 3 సూర్యగణాలు, ఇంద్రద్వయంబు అంటే 2 ఇంద్రగణాలు. ఓహో, ఇది బేసిపాదం ఫార్ములా. ఇక హంసపంచకంబు అంటే 5 సూర్యగణాలు. అరే, ఇది సరిపాదం ఫార్ములా కదా. అంటే ఆ పద్యం వాడుకుంటే చాలు ఆటవెలది సూత్రం మొత్తం వచ్చేస్తుంది. అదే కదా అప్పటి కవుల మేధస్సుకు నిదర్శనం. అసలు సూత్రాన్ని గుర్తుపెట్టుకోవడానికి మళ్ళీ వేరే పద్ధతి అక్కర్లేదు. సరే, ఇప్పుడు మనం ఛందస్సులో ఒక అతిపెద్ద కాన్వాస్ లాంటి పద్యం గురించి మాట్లాడుకుందాం. అదే సీసము. సీసపద్యం. దీని గురించి వింటుంటే కవి తన భావాన్ని చాలా విస్తారంగా ఒక సినిమాస్కోప్ స్క్రీన్ మీద చెప్పినట్లు ఉంటుందనిపిస్తోంది. ముమ్మటికి అవును. సీసము పద్యమంటే తెలుగు కవిత్వంలో ఒక ఆర్కిటెక్చరల్ డ్రాయింగ్ లాంటిది. అంటే ఇందులో పాదాలు పెద్దగా ఉంటాయా? చాలా పెద్దగా ఉంటాయి. ఇందులో 4 పెద్ద పాదాలుంటాయి. ఎంత పొడవుగా అంటే చదివేటప్పుడు మనకు శ్వాస సరిపోదు. అందుకే దాన్ని 2 భాగాలుగా లేదా 2 చరణాలుగా విడదీసి రాస్తారు. అర్థమైంది. మరి దీనికి ప్రాసనియమం ఉంటుందా? దీనికి కూడా ప్రాసనియమం లేదు. ప్రాసనియమం లేదు, కాని కావాలనుకుంటే ప్రాసయతి వెయ్యవచ్చు అని. ప్రాసయతి గురించి మనం ఉదాహరణలో స్పష్టంగా చూద్దాం. ముందుగా ఆ లెక్కేంటో చూద్దాం. ఒక పూర్తి పాదంలో ఏకంగా 8 గణాలుంటాయి. 8 గణాలా? అవును. ఆ ఫార్ములా 6 ఇంద్రగణాలు ప్లస్ 2 సూర్యగణాలు. దీన్ని మనం ఇందాక అనుకున్నట్లు 2 భాగాలుగా విడదీద్దాం. ఓకే. మొదటి భాగంలో ఏమొస్తాయి? మొదటి భాగంలో వరుసగా 4 ఇంద్రగణాలొస్తాయి. రైట్, 4 ఇంద్రగణాలు. మరి రెండో భాగంలో? మిగిలిన 2 ఇంద్రగణాలు, వాటి వెంటే 2 సూర్యగణాలొస్తాయి. ఓహో, అంటే 4 ఇంద్ర. నెక్స్ట్ భాగంలో 2 ఇంద్ర ప్లస్ 2 సూర్య. కరెక్ట్. కాని నాకు డౌటు, ఒకే లైన్లో 8 గణాలుంటే ఆ లయ కంటిన్యూ అవ్వడం కష్టం కదా. మధ్యలో ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ అవ్వదా? ఇక్కడే కవులు ఇంకో కిటుకు వాడారు. పాదం పెద్దది కాబట్టి లయను నిలబెట్టడానికి ప్రతీ భాగంలోనూ విడివిడిగా యతివేశారు.
అంటే ఒకే లైన్లో 2 ఎత్తులొస్తాయన్నమాట. డబుల్ లాకింగ్ సిస్టమ్. ఖచ్చితంగా. మొదటి భాగంలోనే 4 గణాలలో 1వ గణానికి మరియు 3వ గణానికి యతి ఉండాలి. ఓకే. అలాగే రెండో భాగంలోని 4 గణాలలో కూడా మళ్ళీ 1వ గణానికి 3వ గణానికి విడిగా యతి కుదరాలి. ఇది వినడానికి కొంచెం కాంప్లెక్స్గా ఉంది. మనం ఒక ఉదాహరణతో చూద్దాం. మొదటి భాగం చూస్తే క మ ల ష నర్చించు క రములు కరములు. దీని విడదీసి చూద్దాం. క మలాక్ష అనేది ఇంద్రగణం, న చించు ఇంద్రగణం, క రములు ఇంద్రగణం, మళ్ళీ క రములు ఇంద్రగణం. అన్నీ ఇంద్రగణాలే వచ్చాయి. అంటే 4 ఇంద్ర. లెక్క సరిపోయింది కదా? సరిపోయింది. ఇప్పుడు యతి చూద్దాం. 1వ గణం కమలాక్షలో మొదటి అక్షరం క. ఓకే. 3వ గణం కరములులో మొదటి అక్షరం క. ఈ రెండింటికి యతి మైత్రి చెల్లింది. సూపర్. ఇప్పుడు అదే లైన్లో రెండో భాగం చూద్దాం. శ్రీనాథు వర్ణించు జిహ్వా జిహ్వా. ఇందులో శ్రీనాథు మరియు వర్ణించు అనేవి 2 ఇంద్రగణాలు, చివర ఉన్న జిహ్వా జిహ్వా అనేవి 2 సూర్యగణాలు. అవును, 2 ఇంద్ర ప్లస్ 2 సూర్య ఫార్ములా సరిపోయింది. కానీ యతి దగ్గరే నాకు పెద్ద సందేహం వస్తోంది. ఏంటా సందేహం? 1వ గణం శ్రీనాథులో మొదటి అక్షరం శ్రీ కదా, 3వ గణం జిహ్వాలో మొదటి అక్షరం జి. శ్రీకి జీకి మధ్య అసలు శబ్ద పోలికే లేదు కదా, మరి ఇక్కడ యతి ఎలా కుదిరింది? ఇక్కడే మనం ఇందాకనుకున్న ఆ ప్రాసయతి టెక్నిక్ వస్తుంది. ఓహో, ఇదేనా ఆ ప్రాసయతి? అవును. మామూలుగా యతి అంటే మొదటి అక్షరాల మధ్య మైత్రి కదా, కాని మొదటి అక్షరాలు మ్యాచ్ కానప్పుడు ఒక వెసులుబాటు ఉంది. ఆ పదాలలోని మొదటి అక్షరాలను వదిలేసి రెండవ అక్షరాలను అంటే ప్రాస అక్షరాలను మ్యాచ్ చేయవచ్చు. అంటే శ్రీనాథులో 2వ అక్షరం నా, అలాగే జీహ్వాలో 2వ అక్షరం అక్షరం కాకుండా అందులో ఉన్న హల్లు శబ్దాన్ని చూడాలి కదా. శ్రీనాథులో నా అంటే నకారం, జీహ్వాలో వకారం. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉందే. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. శ్రీ మరియు జీలకు యతి చెల్లదు కాబట్టి కవి 2వ అక్షరాలను తీసుకున్నారు. ఇక్కడ ప్రాసస్థానంలో ఉన్న హల్లులు ఒకే వర్గానికి చెందినవి అయ్యుంటాయి. అంటే సౌండ్ బేస్ మీద గ్రూప్ చేస్తారన్నమాట. అవును. ఈ సదుపాయం వల్లే కవులకు సీసపద్యం రాయడం సులువవుతుంది. విద్యార్థులు అభ్యాసం చేస్తున్నప్పుడు 1, 3 గణాల మధ్య యతి ఉందా లేక ప్రాసయతి ఉందా అని వెతికితే చాలు. వాళ్ళు ఈ లాజిక్తోనే వాటిని సాల్వ్ చేయాలి. అవును. ఇంకోటి మండవేసివ్వియండా మంటలో గ్రాగుచు అని కూడా ఇచ్చారు కదా, ఇవి సాధన చేస్తే పూర్తి పట్టు వస్తోంది. ఇదంతా వింటుంటే సీసాపద్యం నిజంగా ఒక మహావృక్షంలాగా ఉంది. కాని ఇంకో విశేషం కూడా ఉంది కదా, సీసాపద్యం ఎప్పుడూ ఒంటరిగా పూర్తి కాదు అంటారు. అవును, ఇదొక అద్భుతమైన నియమం. ఒక కవి ఎంత పెద్ద సీసాపద్యం రాసినా సరే ఆ 4 పెద్ద పాదాలు పూర్తయిన తర్వాత దాన్ని అనుసరించి తప్పనిసరిగా కింద ఒక చిన్న పద్యం ఉండాలి. ఆ చిన్న పద్యాన్నే ఎత్తుగీతి అంటారా? అవును, ఛందస్సులో దాన్నే ఎత్తుగీతి అని పిలుస్తారు. ఎత్తుగీతి అంటే మళ్ళీ ఏదైనా కొత్త పద్యమా? కాదండి, ప్రతి సీసపద్యం చివర ఒక తేటగీతి కాని ఆటవెలది కాని చేర్చాలి. ఓహో, ఆ రెంటిలో ఏదో ఒకదాన్నే ఎత్తుగీతి అంటారా? అవును. ఒక పెద్ద నది ప్రవహించి వెళ్లి సముద్రంలో కలిసినట్లుగా ఈ పెద్ద సీసపద్యం యొక్క భావం ఎత్తుగీతిలో వచ్చి తేలికగా ముగుస్తుంది. అంటే కవి సీసపద్యం రాస్తున్నాడంటే అతను ఒకేసారి సీసము లక్షణాలతో పాటు తేటగీతి లేదా ఆటవెలది లక్షణాలను కూడా బ్యాలెన్స్ చేయాలి కదా. ఇది డబుల్ ఛాలెంజ్. కంపారిటివ్ టేబుల్ని ఒక్కసారి స్పీడ్గా రీక్యాప్ చేద్దామా? తప్పకుండా. ఇది వింటే టాపిక్ అంతా ఒక్కసారిగా మైండ్లో ప్రింట్ అయిపోతుంది. రైట్. మొదటి పాయింట్ పాదాలు. తేటగీతికి 4 లైన్లు, ఆటవెలదికి 4 లైన్లు, సీసముకి కూడా 4 లైన్లే. కాని సీసము ఒక్కో లైన్ 2 భాగాలుగా ఉంటుంది. కరెక్ట్. రెండో పాయింట్ ప్రాసనియమం. ఇది గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. 3ంటికి ప్రాసనియమం లేదు. 3ంటికి లేదు, సింపుల్. ఇక మూడవ పాయింట్ యతిస్థానం. తేటగీతి, ఆటవెలది రెండింటికి ప్రతి లైన్లో 4వ గణంలో మొదటి అక్షరం. రైట్. కాని సీసన్కి మాత్రం పాదం పెద్దది కాబట్టి ప్రతి భాగంలోనూ 1, 3 గణాల మొదటి అక్షరానికి యతి వస్తుంది. ఓకే. ఇక 4వ పాయింట్ అసలైన ఫార్ములాస్. తేటగీతికి ప్రతి లైన్లో 1 సూర్య, 2 ఇంద్ర, 2 సూర్య. అవును.
ఆటవెలదికి బేసి లైన్లలో 3 సూర్య ప్లస్ 2 ఇంద్ర, సరి లైన్లలో 5 సూర్య. అండ్ సీసముకి ఒక పూర్తి లైన్లో 6 ఇంద్ర 2 సూర్య. అంటే మొదటి భాగంలో 4 ఇంద్ర, రెండో భాగంలో 2 ఇంద్ర 2 సూర్య. పర్ఫెక్ట్. ఇక చివరిగా ఆ ముఖ్యమైన గమనిక, సీసపద్యం తరువాత తప్పనిసరిగా తేటగీతి లేదా ఆటవెలది ఎత్తుగీతిగా రావాలి. ఈ ఫార్ములాలో అర్థమైతే ఎవరైనా సరే పరీక్షల్లో 100కు 100 మార్కులు సాధించాల్సిందే కదా. ఖచ్చితంగా సాధిస్తారు. మరిన్ని సులభమైన తెలుగు వ్యాకరణం, ఛందస్సు తరగతుల కోసం ఎస్ఎస్వి థాట్స్ ఇన్స్పైర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.